ఐపీఎల్ 18వ సీజన్ మరో వారం రోజుల్లో మొదలు కానుంది. ఈ మెగా లీగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రతి జట్టు కూర్పు చాలా వరకు మారిపోయింది. దీంతో ఏ జట్టు ఎలా ఆడుతుందో అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ 2025 సీజన్లో తమ టైటిల్ కళ నెరవేర్చుకోవాలనుకుంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుడ్ న్యూస్ వచ్చింది. గాయాలతో బాధపడుతున్న ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఫిట్నెస్ సాధించారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హ్యాజిల్వుడ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడని సమాచారం. అతనితో పాటు ఇంగ్లాండ్ యువ ఆటగాడు జాకబ్ బెథెల్ కూడా గాయం నుంచి కోలుకున్నాడు. భారత్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న సమయంలో హ్యాజిల్వుడ్ గాయపడి టోర్నీకి దూరమయ్యాడు. గబ్బా టెస్ట్ 4వ రోజు ఆటలో భాగంగా హ్యాజిల్వుడ్ గాయపడ్డాడు. అతను 4వ రోజు కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ చేసి గ్రౌండ్ని విడిచి వెళ్ళాడు. కాలిపిక్కలు పట్టేయడంతో బౌలింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో ఫిజియో వచ్చి అతన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అతను ఆడలేదు. దీంతో ఈ స్టార్ పేసర్ ఐపీఎల్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఫిట్నెస్ సాధిస్తేనే క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి ఐపీఎల్ ఆడేందుకు అనుమతిస్తుంది. ఈ క్రమంలో హ్యాజిల్వుడ్ ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో హ్యాజిల్వుడ్ను 12.5 కోట్లు పెట్టి ఆర్సీబీ దక్కించుకుంది. ఈ ఆసీస్ పేసర్పై ఆర్సీబీ చాలా ఆశలే పెట్టుకుంది. తొలి 2 మ్యాచ్లకు దూరమైన మిగిలిన సీజన్లో ఆడే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ జాకబ్ బెథెల్ కూడా కోలుకొని బెంగళూరు జట్టులో చేరనున్నాడు. భారత్తో వన్డే సిరీస్ ఆడుతున్న సమయంలో బెథెల్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. సిరీస్ మధ్యలోనే వైదొలిగిన బెథెల్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. మెగా యాక్షన్లో జాకబ్ బెథెల్ను 2.6 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. ప్రస్తుతం మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ కోలుకోవడం ఆర్సీబీ మేనేజ్మెంట్ హ్యాపీగా ఉంది. అటు బెంగళూరు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. ఈసారి ఆర్సీబీని యువ ఆటగాడు రజత్ పటీదార్ నడిపించబోతున్నాడు. గత సీజన్లో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన డూప్లెసిస్ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. కేవలం కోహ్లీ, పటీదార్, యష్ దయాల్ మాత్రమే రిటైన్ చేసుకుంది. తర్వాత వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ను కొనుగోలు చేసింది. ఫిల్ సాల్ట్, లివింగ్స్టోన్, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దేవదూత్ పడుక్కల్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ యువ ఆటగాళ్లతో జట్టును బలంగానే మార్చింది. అయితే కెప్టెన్సీ విషయంలో కోహ్లీని సంప్రదించినా అతను ఆసక్తి చూపించకపోవడంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రజత్ పటీదార్ను సారథిగా నియమించింది. నిజానికి పటీదార్ 3 ఏళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అదే ఆటగాడిని ఇప్పుడు 11 కోట్లకు రిటైన్ చేయడమే కాకుండా ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పగించింది. ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీలోకి వచ్చిన పటీదార్ ఇప్పటివరకు 27 మ్యాచ్లు ఆడి 799 పరుగులు చేశాడు. గత సీజన్లో 15 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 395 రన్స్ చేశాడు. దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న పటీదార్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 10 మ్యాచ్ల్లో 428 పరుగులు చేసి తన ఫామ్ను కొనసాగించాడు.